ఒక రాసమామిడి ఊరు, ఒక పూతమామిడి ఊరు. ఆ పూతమామిడి ఊర్లే పొల్లని రాసమామిడి పల్లె పొల్లగాన్ని ఇద్దరికి పెళ్లి చేసిరు. ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. పెళ్లి చేసినాకట 5 సంవత్సరాలకు అడిగింది, ఏమయ్యా నా ముక్కుకు ముక్కు పోగులేదు, చెవులకు పడిగలు లేవు అని అడిగింది. అడిగితే మనకు రెక్కాడితేనే దొక్క నిండే మన బతుకులా, ఈ ఆశలెందుకే పెద్ద పెద్ద అని భర్త అన్నాడు. అంటే నువ్వు మొగోడివి కాదా, నీ మొడ్డను కుదబెట్టి మోసాన్ని సొమ్ములు తీసుకురా అని అన్నది. ఇదొక కథ. అయితే ఈ చేసుకురమ్మని చెప్పంగానే ఏగమాగాలతోటి ఇంట్లోకి వెళ్ళిండు. పొంగ పొంగ ఒక్క గొల్లాడ కట్టొచ్చింది. గొల్లాడ కట్టుకున్నది. 4 కొడుకులు, 4 కోడలు, ఆగుల మంద, గోగుల మంద, గొర్రెల మంద, మేకల మంద, మస్తుగుంది ఎండి బంగారం మస్తుగున్న ఆ ఊళ్ళి. ఇంటి ముంగట యాప చెట్టు కిందికి ఎర్రటి ఎండలో పోయి కూసుంటే ఆ గొల్ల పెద్దమ్మ అడిగింది, కొడుక ఎర్రటి ఎండలు వచ్చినవి ఎందుకు అని అడిగి, మోతుకాకులు ఎండిన మోతుకాకులు నీళ్ళలో ననిపి దొప్పగుట్టి దొప్పలో పిడికెడ గంజి అది గట్టికేసి కటకల మాకసల్ల పోసి ఇచ్చి కడుపు నింపినాకట అడిగింది, కొడుక తమ్ముడా మరి ఏమాపత వచ్చింది, ఎందుకు వచ్చినవా అని అడిగింది. అడిగితే అమ్మ నాకు తల్లిదండ్రి లేరు, ఆ పిల్లకు తల్లిదండ్రి లేరు, నన్ను సొమ్ములు తీసుకురమ్మని అన్నది. రెక్కాడితేనే మా దొక్క నిండే మా బతుకులా, నేను సొమ్ములు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలమ్మా, మరి నేను సొమ్ములు తీసుకొచ్చినాడే ఇంటికి రా అన్నది. ఎట్లా చేయాలా పెద్దమ్మ అని అడిగిండు. అడిగితే కొడుక బాధపడకు, నేనున్నగా నీకు నా పేయి మీద ఉన్న భూషణాలు ఎండి బంగారం మొత్తం ఇస్తా, ఇచ్చితే తీసుకపోతా తీసుకపోమ్మని చెప్పంగానే తీసుకపోయిండు. చెవుల ఈ పడిగేలు పక్క పుల్లలు మొత్తం చెవు నిండా సొమ్ములు, మెడ నిండా సొమ్ములు తీసుకుపోయి భార్యకి ఇచ్చిండు. భార్యకి అప్పుడు అన్నది, అబ్బా నా మొగడు చెప్పిన పని క్షేమంగా తీసుకొచ్చిన అనుకున్నది. అట్లా కొన్ని రోజులు అయినాకట సొమ్ముల మీద బొమ్మ తీరింది, మొగోడు మీద మోజు పెరిగింది. మొగోడు మీద మోజు పెరిగినాకట, ఏమయ్యా ఒకనాడన్నా పక్కకు అత్తలేవు అని అడిగింది. అడుగుతే అప్పుడు అన్నాడు, నేను ఏమంటా నీ పక్కకు రావనే, ఆ ఉన్నదే కుదబెట్టి వచ్చినాకడ నీ పక్కకు వచ్చి ఏం చేయమంటున్నావా అని మొగోడు అడిగిండు. అయ్యో నీ సొమ్ములు పాడు కానీ, సొమ్ములతోటి మోజు లేదు కానీ, నువ్వు లేకపోతే నాకు మోజు లేదు, నా మోజు లేదు, ఆ మోజు తీర్పాలంటే నువ్వు నాకు కావాలా, నాకు సొమ్ము అవసరం లేదు, ఈ సొమ్ము నమ్మే ఇచ్చేసి నీకు తెచ్చుకపోని అప్పుడు అన్నాడు. శబాష్ పెన్లమ్మ, ఇప్పుడు ఒప్పుకున్నవే తప్పు అని అన్నాడు. ఇప్పుడు ఒప్పుకున్నవే తప్పు అనుభవించి ఆ తప్పుని తెలుసుకొని ఏనాడు తెలుసుకున్నదో ఆమె గొప్ప